హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల నుంచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల నుంచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 7 జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక అంశం మనకి ఈరోజు వార్తలో ఇచ్చింది హర్యానా రాష్ట్రానికి సంబంధించి. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం మనకి ఈరోజు వార్తలో ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, మనకి ప్రాణవాయువు దేవతా పెన్షన్ స్కీమ్. సో ప్రాణవాయువు దేవతా పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక కార్యక్రమం మనకి ఈరోజు వార్తలో ఇచ్చింది. సో దేశంలోనే మొట్టమొదటిసారి పెన్షన్ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా మనం చూస్తున్నాం, ప్రతి రాష్ట్రాల్లో కూడా వృద్ధులకు కావచ్చు, లేదంటే వికలాంగులకు సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది వృద్ధులకు సంబంధించి అండ్ ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్కి అని చెప్పి సో వివిధ రకాలైనటువంటి వ్యక్తులకు మనం యొక్క పెన్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ని చూసాం. బట్ ఈరోజు మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా చెట్లకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి ఒక రాష్ట్రంగా ఈరోజు మనకి హర్యానా రాష్ట్రం అవతరించిందని చెప్పవచ్చు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ముఖ్యంగా ఈ యొక్క చెట్లకు పెన్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ ఏంటి అని చెప్పి చూస్తే, సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి చెట్లకు ప్రతి సంవత్సరం కూడా మనకి యొక్క మెయిన్గా ఈ యొక్క పెన్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ని ఈరోజు మనకి యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క హర్యానా రాష్ట్రానికి సంబంధించి చెట్లకు సంబంధించినటువంటి వీటికి కూడా మనకి పెన్షన్ను జారీ చేస్తూ ఈరోజు మనకి ఈ యొక్క ప్రభుత్వం మనకి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఎవరైతే ఆ యొక్క రాష్ట్రంలో ఉంటారో వృద్ధులు, వారికి యొక్క స్కీమ్ అనేది మనకి అందజేయడం అనేది జరుగుతుంది. ఏ విధమైనటువంటి ప్రేమతోటి అంటే మనకి ఓల్డ్ ఏజ్ సಮೇజ్ స్కీమ్ అని చెప్పే ఒక అంశంతో వృద్ధులకు పెన్షన్ను విడుదల చేసే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎప్పటి నుంచో. బట్ ఈ రోజు మనకి ఈ యొక్క చెట్ల పరంగా తీసుకుంటే చెట్లలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి చెట్లకు సంబంధించి వృద్ధ చెట్లు ఏవైతే ఉన్నాయో, సో 75 సంవత్సరాలకు పైగా పాత, అంటే మనకి మెయిన్గా ఓల్డ్ ట్రీస్ అని చెప్పవచ్చు. సో అటువంటి చెట్లకు సంబంధించి పూర్తిగా మనకి వారికి ఒక పెన్షన్ విడుదల చేస్తూ ఈ రోజు వాతుంది. సో 75 సంవత్సరములు పూర్తి చేసుకున్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ యొక్క చెట్లకు ఒక్కొక్క చెట్టుకు దాని యొక్క సంరక్షణార్థం, సో దాన్ని పరిరక్షించేందుకు గాను దాని యొక్క ముఖ్య విషయంలో మనకి మనకి మెయిన్గా ఈ యొక్క పెన్షన్ విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. ఎంత అంటే టోటల్గా 2,500 రూపాయలను మనకి ఈ యొక్క చెట్లకు సంబంధించి పెన్షన్ విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ పెన్షన్ ఎలా విడుదల చేస్తారు అంటే ప్రతి సంవత్సరం ఏటా ఒకసారి, ప్రతి నెల కాదు, ప్రతి సంవత్సరం మనకి, సో సంవత్సరానికి ఒకసారి మనకి 2,500 రూపాయల పెన్షన్ ఒక్కొక్క చెట్టు రక్షణార్థమై ఈచ్ చెట్టుకి మనకి ఒక 2,500 రూపీని విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. సో మెయిన్గా తీసుకుంటే మనకి దీన్నే మనం ఏమంటాము అంటే ఎప్పటి నుంచి దీన్ని ఆరంభించారు ఈ కార్యక్రమాన్ని అంటే జూన్ 5వ తారీఖున. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం జూన్ 5th మనకి చాలా ఇంపార్టెంట్ డేగా, సో డేస్కి సంబంధించి స్పెషల్ డేగా మనం చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే పర్యావరణ దినోత్సవం, మనకి మెయిన్గా తీసుకుంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చెప్పి. సో ప్రతి ఒక్కరూ కూడా దేశంలో చెట్లను పరిరక్షించేందుకు గాను దానికి సంబంధించి ఒక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో అదే మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అని చెప్పి. సో మనకి జూన్ 5వ తారీఖున దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క జూన్ 5వ తారీఖున ఈ యొక్క పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైనటువంటి ఒక స్కీమ్ని ప్రారంభించింది. అదే మనకి ప్రాణవాయువు దేవతా పెన్షన్ స్కీమ్ అని చెప్పి చెట్లకు సంబంధించి 75 సంవత్సరాలు నిండినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో సో దానికి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనకి 2,500 రూపాయల పెన్షన్ విడుదల చేస్తూ అండ్ దాని యొక్క సంరక్షణార్థమై ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా సో దాన్ని పరిరక్షించేందుకు దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా మనకంటే ఈ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఎరువులు కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో వీటన్నిటికీ దీని యొక్క ఖర్చు నిమిత్తం దీన్ని సంరక్షించేందుకు గాను దీని యొక్క పరిరక్షణార్థం మొత్తంగా 2,500 రూపాయలను ప్రాణవాయువు దేవతా పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ తోటి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకు కూడా, సో ఎన్ని చెట్లు ఉంటాయో ఆ ప్రతి ఒక్క చెట్టుకు కూడా మనకి 2,500 రూపాయలను ఈచ్ చెట్టుకి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. 75 సంవత్సరాలు నిండినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో సో ఆ చెట్ల యొక్క సంరక్షణార్థం ఈ యొక్క స్కీమ్ని ఏర్పాటు చేస్తూ మనకి ఈ రోజు ఈ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఏ విధమైనటువంటి అంశాలంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం, లాస్ట్
బిఫోర్ వీక్ నుంచి మనం ఎక్కువగా చూస్తే ఈ యొక్క చెట్లకు మొక్కలకు సంబంధించి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయ్యే విషయాల గురించి కావచ్చు, అండ్ అడవుల నరికివేత గురించి కావచ్చు, ఉద్యమాలకు సంబంధించి కావచ్చు, అండ్ చెట్లను పెంచే కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి వాటిని మనం తరచూ చూస్తున్నాం. సో అటువంటి వాటిలో మనకి తరచూ చూసేటువంటి యొక్క అంశాల్లో మనకి ముఖ్యమైనది ఈ రోజు యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక స్కీమ్ ప్రాణవాయువు దేవతా పెన్షన్ స్కీమ్ అని చెప్పవచ్చు. సో మొట్టమొదటిసారిగా చెట్లకు పెన్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ ని ఈ రోజు మనకి యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో గాయస్, ఇవే కాకుండా మనకి ఈ యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి తరచూ వార్తలో నిలుస్తుంది. హరిహర్ అని చెప్పే ఒక అంశంతో కావచ్చు, అండ్ ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కావచ్చు, అండ్ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి సో ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి యొక్క హర్యానా రాష్ట్రం అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి అంశం హర్యానా రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే ఫుడ్ సేఫ్టీ. సో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే మరొక డే మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో ఈ వీక్ మనకి ప్రతిరోజు కూడా ఒక డేని చూస్తున్నాం. వరల్డ్ టొబాకో డే అండ్ వరల్డ్ నో టొబాకో డే గురించి కావచ్చు, అండ్ మెయిన్గా ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి కావచ్చు, వరల్డ్ ఫుడ్ డేస్కి సంబంధించి కావచ్చు, అండ్ ముఖ్యంగా తీసుకుంటే చెట్లకు సంబంధించి వివిధ స్కీమ్స్కి సంబంధించి కావచ్చు. సో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజును చూస్తున్నాం. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క స్పెషల్ డేస్ అనేది మనకి వార్తల్లో ఏ రోజు వచ్చినా సరే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది వార్తలు వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అని చెప్పవచ్చు. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే June 7th ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రపంచం మొత్తం కూడా ఆహారానికి సంబంధించి ఆ యొక్క భద్రతకు సంబంధించి ఒక దినోత్సవం, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అని చెప్పవచ్చు. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అండ్ ఏ సంస్థ ప్రారంభించింది అని చెప్తే టోటల్గా 2018లో మనకి UNO ఐక్యరాజ్య సమితి, చాలా ఇంపార్టెంట్, మనకి ఇటీవల కాలంలో తరచు ప్రతిరోజు అని చెప్పవచ్చు, ప్రతిరోజు కూడా మనకి యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలు కావచ్చు, లేదా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మనకి ప్రతిరోజు తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ 2018లో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రవేశపెట్టినటువంటిది ఈ యొక్క సంస్థ ఏది అంటే ఐక్యరాజ్య సమితి. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఆహార భద్రతా విషయంలో మనకి మెయిన్గా అవగాహన కలిగించేందుకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో చూసాం ఈ యొక్క ఆహార కొరత ఏర్పడి ఎందరో మరణించారని చెప్పి, అండ్ అదేవిధంగా తీసుకుంటే అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఆహారం లేక అలమటిస్తున్న వారు కూడా ఎందరో ఉన్నారు. సో అటువంటి వారిని తీసుకుంటే ఆహారమే లేకుండా ఆ టైంలో వారికి ఏది దొరికితే అది వ్యర్థమైనదా చెత్త చెదారం అని కూడా చూడకుండా తినేటువంటి వారు ఎందరో ఉన్నారు. సో ఆహారం పట్ల అవగాహన కలిగించేందుకు అండ్ ముఖ్యంగా ఈ యొక్క ఆహారం వాల్యూ, సో అది లేక ఎంతమంది అలమటిస్తున్నారో, ఆకలితో మరణించేవారు కావచ్చు. సో ఇటువంటి వారందరి గురించి కావచ్చు, ముఖ్యంగా తీసుకుంటే మనకి యొక్క ఆహారం పట్ల ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్, మనకి ముఖ్యంగా భద్రత, దాన్ని వ్యర్థంగా పడేయకుండా, దాన్ని వేస్ట్గా యూజ్ చేయకుండా, వేస్ట్గా అన్నెసరీగా దాన్ని వ్యర్థంగా విసిరేస్తూ ఉంటారు. సో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వరల్డ్ సేఫ్టీ డే, ఎందుకంటే ప్రపంచంలో మనకి ఆహారం లేక అలమటిస్తున్న వారు కావచ్చు, ఆహారం లేక మరణిస్తున్న వారి శాతాలు ఎంతో చాలా చాలా కష్టమైనది మనకి మెయిన్గా తీసుకుంటే. సో అటువంటి దేశాలు కూడా ఉన్నాయని చెప్పి లాస్ట్ మనం ఇటీవల కాలంలో చూసాం. చాలా మంది ఈ యొక్క ఆహార కొరతతోటి మరణించిన వారు అండ్ మరణాల శాతం ఆహారం లేక పెరిగాయని చెప్పి కూడా చూసాం. సో ఇటువంటి మనకి యొక్క ఆహార భద్రతకు సంబంధించి సో దాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఆహారాన్ని సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా అండ్ ఫ్యూచర్స్కి కూడా అందించాలి అంటే సో ఈ యొక్క ఆహారానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలను తీసుకురావాలి. అండ్ ముఖ్యంగా ఆహార విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో సో ఎన్నో దేశాలు ఆహారం లేక మరణిస్తున్నారు, అలమటిస్తున్నారు అని చెప్పి సో ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. 2018లో మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది మనకి టోటల్గా ఈ యొక్క వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని ప్రారంభించి వార్తలు నిలిచింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క
జూన్ 7th వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆహారాన్ని భద్రపరిచేది, పరిరక్షించేది, సంరక్షించేది అని చెప్పవచ్చు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆధారంగా ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ యొక్క 7th జూన్ యొక్క స్పెషల్కి సంబంధించి. సో ఎవరైనా సరే ఏ యొక్క అభ్యర్థి అయినా పరీక్షలకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు, వారందరూ కూడా ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ, సో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎవరైతే దాని ఆధారంగా మనకి మెయిన్గా తెలుస్తుంది ఏంటి అంటే ఆహారాన్ని భద్రపరచాలి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకి మరొక ముఖ్యమైన అంశం ఇందులోనే మనకి యాడ్ చేయండి. మనకి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ సేఫ్టీ మనకి మెయిన్గా తీసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒకటి ఉంది, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ సుస్థిరమైనటువంటి అభివృద్ధి. ఇటీవల కాలంలో కూడా మనం లాస్ట్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించి 7వ అంశంగా సో 7th గోల్ కొన్ని అంశాలు, కొన్ని లక్ష్యాలు అనేవి ఉండడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి మొత్తంగా 17 లక్ష్యాలు అనేది మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ 17 లక్ష్యాలలో మనకి యొక్క 7th గోల్, 7 గోల్లో ఒకటి అయినటువంటి 17 గోల్లో ఒకటి మనకి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ అని చెప్పవచ్చు. సో ఆహార భద్రతా స్కీమ్ అనేది కూడా మనకి ఈ యొక్క 7th గోల్గా దీంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో అది తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క జూన్ 7th వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరించిన మరొక అంశం ఏది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఇప్పుడే చూసాం మనకి ప్రపంచ సుస్థిర అభివృద్ధి. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్, సో సుస్థిరమైనటువంటి అభివృద్ధికి సంబంధించి దేశాలకు సంబంధించి ర్యాంకింగ్స్ అనేది విడుదల చేస్తూ ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఇటీవల కాలంలో మనకి మిలియనీర్షిప్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. సో మిలియనియం అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ కాస్త మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్గా మార్చబడింది. సో ప్రపంచ సుస్థిర అభివృద్ధి, సో ప్రపంచ సుస్థిర అభివృద్ధి ప్రకారంగా తీసుకుంటే మనకి యొక్క ర్యాంకింగ్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో దేనికి అంటే మనకి ముఖ్యంగా ప్రతి దేశము కూడా 17 లక్ష్యాలను సాధించడం అనేది ఉండమని తెలుసు. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్క దేశం కూడా ఆ యొక్క దేశం ఏదైతే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగస్వామ్యం కలిగి ఉందో సో ఆ యొక్క ప్రతి దేశం కూడా 17 లక్ష్యాలను ఛేదించాలి. సో 17 గోల్స్ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క 17 గోల్స్కి సంబంధించి మనకి లక్ష్యాలను సాధించే వాటిలో ముఖ్యంగా తీసుకుంటే ఫుడ్కి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అండ్ ముఖ్యంగా వాటర్కి కావచ్చు, ఆహార భద్రత, పరిరక్షణ, ఇటువంటివన్నీ కూడా మనకి యొక్క 17 అంశాల్లో పొందుపరచడం అనేది జరిగింది. అండ్ లాస్ట్ కూడా మనం డిస్కస్ చేసాం వరల్డ్ ఫుడ్ సేఫ్టీ అంటే సో ఆహార భద్రత అనే అంశం కూడా మనకి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక అంశం చెప్పుకోవచ్చు. అదే మనకి 7th అంశం. సో ఆ విధంగా తీసుకుంటే మొత్తంగా అటువంటి 17 అంశాలను సాధించాలి, 17 లక్ష్యాలను ప్రతి దేశము కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఈ యొక్క ర్యాంకింగ్ని, దేశాల జాబితాను విడుదల చేసేటువంటి ఒక సంస్థ ఏది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సో సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పి ఒక సంస్థ దీనిని విడుదల చేయడం అయితే జరిగింది. సో మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క ర్యాంకింగ్స్ వచ్చినప్పుడు దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ర్యాంకింగ్ ఎల్లప్పుడూ మనకి మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే స్వీడన్ దేశం. సో ఎప్పుడూ కూడా మనకి స్వీడన్ దేశం అనేది అన్ని దేశాల్లో ప్రతి అంశంలో మనకి చాలా విషయాల్లో మనకి ఫస్ట్ ప్లేస్, టాప్ ప్లేస్లో నిలవడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క స్వీడన్ దేశం మరలా ఫస్ట్లో నిలవడం అయితే జరిగింది, 84 స్కోర్ అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫ్రాన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th జర్మనీ. సో ఈ విధంగా మనకి టాప్ 10 ప్లేసెస్లో మనకి టాప్ 5 ప్లేసెస్ని తీసుకోవడం అయితే జరిగింది. సో ఏ దేశాలు ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి స్వీడన్ దేశం, సెకండ్ డెన్మార్క్ దేశం, అండ్ థర్డ్ ఫిన్లాండ్, అండ్ ఫ్రాన్స్, జర్మనీ. సో ఈ యొక్క 5 దేశాలు మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ప్రపంచ అభివృద్ధి సంస్థ, ప్రపంచ సుస్థిర అభివృద్ధి స్కీమ్కి సంబంధించి ర్యాంకింగ్స్ను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అని అడుగుతారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అని చెప్పి ఒక సంస్థ ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. సో దీనిలో మనకి టాప్ 5 ప్లేసెస్లో ఉన్న దేశాలు అంటే స్వీడన్ దేశం, డెన్మార్క్ దేశం, ఫిన్లాండ్ దేశం, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో ఈ యొక్క 5 దేశాలను మనకి యొక్క టాప్ 5 ప్లేసెస్లో ఉన్న దేశాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క అభివృద్ధి ఎప్పటికీ, సో ఈ యొక్క 17 లక్షల సాధన అనేది ఎప్పటికీ అంటే 2015 నుండి 2030 సంవత్సరం లోపు మనకి ఈ యొక్క అభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఒక టైం అనేది మనకి పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. 2015 to 2030 అని చెప్పి సో ప్రపంచ సుస్థిర అభివృద్ధి అని చెప్పి చెప్పవచ్చు. సో దానికి సంబంధించి ప్రస్తుతం వెలువరించినటువంటి ర్యాంకింగ్స్ ఆధారంగా మనకి
ఈ యొక్క దేశాలను చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే 17 లక్ష్యాలను మనకి త్వరలో ఈ యొక్క 2030లోగా ప్రతి దేశము పాటించాలి అని చెప్పే అంశం. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి తీసుకుంటే మన భారతదేశం యొక్క ప్లేస్ ఎంత. సో మన లాస్ట్ టైంకి పోలిస్తే మనకి 2 స్థానాలు కింద పడిపోయిందని చెప్పవచ్చు. 117వ ప్లేస్లో మనకి ఇండియా అనేది నిలవడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం అంటే 2019 సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆధారంగా తీసుకుంటే సుస్థిర అభివృద్ధి లెక్కల ప్రకారంగా తీసుకుంటే మనకి మన భారతదేశం స్థానం వచ్చేసరికి 115. బట్ ఈ ఇయర్ మనకి 2020 ప్రకారంగా తీసుకుంటే మనకి ఎంత అంటే 2000 మనకి మెయిన్గా 117. సో టోటల్గా 2 స్థానాలు పడిపోయింది అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రపంచ సుస్థిర అభివృద్ధి సంస్థ వెలువడి చేసినటువంటి ఒక ర్యాంకింగ్స్ ఆధారంగా మనకి ఇది నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి ఒక ప్రపంచ సుస్థిర అభివృద్ధి సంస్థ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది అంటే బిమ్స్టెక్. చాలా ఇంపార్టెంట్, మనకి బిమ్స్టెక్ వార్తలో నిలిచింది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టేరియల్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ అని చెప్తాం. సో ఇది మనకి దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఎకనామిక్ కోఆపరేషన్. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బిస్టెక్ అని సో బిమ్స్టెక్ అని చెప్తాం. సో దానికి అబ్రివేషన్ ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్తాం. సో దీనికి సంబంధించి ఒక జాబితాను మనకి విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు తీసుకుంటే మనకి యొక్క బిమ్స్టెక్ సంబంధించి ఎన్ని దేశాలు, సో మొత్తంగా ఎన్ని దేశాల కూటమి అంటే మనకి దాంట్లోనే ఉంది మనకి 7 స్టేట్స్ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క 7 స్టేట్ ఏంటి అంటే మనకి ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ థాయిలాండ్. సో మన భారతదేశానికి మనకి ఆనుకొని ఉన్నటువంటి దేశాలు అండ్ మెయిన్గా తీసుకుంటే వాటి యొక్క ప్లేసెస్ని బట్టి కూడా మనకి గుర్తుపెట్టుకోండి 1 by 1. సో ఫస్ట్ వచ్చేసరికి నేపాల్, భూటాన్ అనేది మనకి దానికి దగ్గరగా ఉందని చెప్పవచ్చు. బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్. సో ఈ యొక్క 7 దేశాల కూటమి యొక్క సమూహం మనకి యొక్క బిమ్స్టెక్ అని చెప్పవచ్చు. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1997లో ఈ యొక్క కూటమిని ఫామ్ చేయడం అయితే జరిగింది. సో ఏ ఇయర్లో అంటే మనకి 1997 జూన్ 6న ఈ యొక్క బిమ్స్టెక్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాఖ్య, కూటమి. సో ఈ యొక్క కూటములు అన్నీ కూడా కలిసి ఒక ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా అనేక దేశాలకు సంబంధించి శాంతి భద్రతలు కావచ్చు ఒక నిర్ణయాన్ని కలిగి ఉండడం అయితే జరుగుతుంది. సో బిమ్స్టెక్ అని చెప్పి యొక్క 7 మనకి యొక్క ప్రాంతాలకు సంబంధించి కలిపి ఉన్నటువంటి సంస్థ ఏది అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పవచ్చు. సో 7 దేశాల కూటమి అని చెప్తున్నాం. సో ఆ యొక్క 7 దేశాలు ఏంటి అంటే మనకి ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక, భూటాన్ అండ్ మెయిన్గా తీసుకుంటే మయన్మార్. సో ఈ యొక్క 7 దేశాల కూటమే మనకి ఈ యొక్క బిమ్స్టెక్ అని చెప్పవచ్చు. సో 7 దేశాలు సమూహంగా కూరి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి చర్చలు అండ్ ముఖ్యంగా శాంతివాదాలకు సంబంధించినటువంటి అంశాలను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క బిమ్స్టెక్కి సంబంధించినటువంటి అంశాలు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ అంశాల పట్ల కావచ్చు లేదంటే ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి కావచ్చు తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ మెయిన్ థింగ్ తీసుకుంటే మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశం ఏది అంటే బిమ్స్టెక్. సో ఈ యొక్క 7 దేశాల కూటమి అండ్ దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు, ఏ డే ఫామ్ చేశారు అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, దీని ముఖ్య ఉద్దేశం. సో దీని పట్ల మనకి ఎక్కువగా బిట్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో దీని పట్ల అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఇటువంటి ఫామ్స్ వచ్చినప్పుడు దాని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటి అండ్ మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ రంగం ద్వారా ప్రవేశపెట్టబడింది, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే అది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి బిమ్స్టెక్ సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక అంశం ఏది అంటే వే ఆఫ్ బెంగాల్ సంబంధించి డిస్కస్ చేసాం. సో దానిలో అంశమే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఒక అంశంతో మనకి ఈ రోజు బంగ్లాదేశ్ అనేది వార్త నిలిచింది. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి ముఖ్యమైనది ఒక ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నియర్లీ 10 days పైగానే మనకి ఈ మంత్లో వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది మనకి ఈ యొక్క మే మంత్లో. సో ప్రతి ఒక్క అంశం ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇటీవల కాలంలో చూసినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అండ్ న్యాయవాదిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అండ్ మెయిన్గా తీసుకుంటే హెల్ప్ డెస్క్ అని చెప్పి అటువంటి అంశాలతో అండ్ అదేవిధంగా తీసుకుంటే ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ అని చెప్పి అండ్ మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ టాయిలెట్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఏ రాష్ట్రం నియమించింది అండ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబడింది అండ్ ఏ రాష్ట్రాలు వీరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చేశారు. సో ఇటువంటి అంశాలతో
తరచూ కూడా మనకి వార్తలు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనకి యొక్క బంగ్లాదేశ్. ఇక ట్రాన్స్జెండర్స్ అని చెప్పవచ్చు. సో అటువంటి యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఈ రోజు మనకి మరొక దేశం వార్తలు వచ్చింది. అది ఏంటి అంటే బంగ్లాదేశ్. ఈ యొక్క బంగ్లాదేశ్లో దీనికి సంబంధించి ఎటువంటి అంశాలను మనకి పొందుపరచడం జరిగింది అండ్ మెయిన్ దీని థింగ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ మనకి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక అంశాన్ని మనకి రేకెత్తిస్తూ వార్తలో నిలిచింది. మెయిన్గా ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఏదైనా సంస్థ, ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరైనా సరే వీరికి సంబంధించి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ని వీరికి ఇవ్వడం అనేది జరిగింది అంటే వారికి సంబంధించి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇస్తూ ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఆ జాబ్స్ అనేది వారికి అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగితే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి అంటే పన్ను మినహాయింపు. రెవెన్యూ ట్యాక్స్ అని చెప్పి ఇటీవల కాలంలో కూడా చూసాం. మనకి ఒక పన్ను మినహాయింపు అనేది ఆ యొక్క ఆర్గనైజేషన్ కావచ్చు ఆ యొక్క సంస్థకు కావచ్చు నిషేధించడం అయితే జరుగుతుందని చెప్పి వివరించారు. చాలా ఇంపార్టెంట్ మనకి అలా మొట్టమొదటి దేశంగా మనకి ఈ రోజు బంగ్లాదేశ్ వార్తను ఇచ్చింది. ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వారికి సంబంధించి వివక్షత అనేది చూపించకుండా వారికి కూడా ఎంప్లాయ్మెంట్స్ని ప్రొవైడ్ చేయండి. అలా ఏ యొక్క ఆర్గనైజేషన్ ఏ యొక్క ప్రైవేట్ కంపెనీ అయితే తీసుకుంటారో వారికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఈ రోజు నుంచి మేము తగ్గిస్తున్నాం అండ్ మెయిన్గా తీసుకుంటే వారికి ఈ యొక్క పన్నుకి సంబంధించి మినహాయింపును కలిగిస్తాం. ఆ యొక్క హోల్ సంస్థకే మనం పన్ను మినహాయింపు అనేది కలిగించడం అనేది జరుగుతుందని చెప్పి ఈ రోజు మనకి ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది మనకి వెలువరించడం అయితే జరిగింది. ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది అంటే సినోవాక్. సినోవాక్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ మనకి వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి సినోవాక్ అనగానే గుర్తొచ్చేటువంటి ఒక దేశం ఏది అంటే చైనా దేశం. చైనా దేశం మనకి రెండవ వ్యాక్సిన్గా తీసుకుని ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏ అయితే మనకి పేద ప్రాంతాలు ఉంటాయో పేద దేశాలు ఉంటాయో అటువంటి వారికి ఉచితంగా ఈ యొక్క సినోవాక్ వ్యాక్సినేషన్ సరఫరా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎమర్జెన్సీ కండిషన్ మీద దీనికి పర్మిషన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పి మనం చూడడం అయితే జరిగింది. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క సినోవాక్ అనేది వార్తలు ఇచ్చింది. చైనా దేశానికి సంబంధించిన ఒక సినోవాక్ అనేది మనకి వార్తలు ఇచ్చింది. అతి పిన్న వయస్కు వారికి కూడా COVID-19 వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి దేశం చైనా దేశం. అతి చిన్న వయసులో అంటే అతి పిన్న వయస్కుల వారికి కూడా మనకి ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు అటువంటి ఒక చిన్న వయసు వారికి ఇవ్వడం అనేది. అటువంటి వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ రోజు నుంచి మనం త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ రోజు మనకి చైనా ప్రభుత్వం వెల్లడించి వార్తలు ఇచ్చింది. అతి పిన్న వయసుకు వారు అంటున్నాం. ఎంత వయసు అంటే 3 సంవత్సరాల నుండి అంతకు పైన పడిన ప్రతి ఒక్క చిన్నారికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 డేస్లోనే ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించబోతున్నామని చెప్పి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అఫీషియల్ అధికారిక ప్రకటన ఈ రోజు మనకి చైనా దేశం అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరైతే చిన్నారులు ఉంటారో దేశవ్యాప్తం ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు ఇటువంటి స్కీమ్ అనేది. మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో అటువంటి వారికి కూడా చిన్న వయసు వారికి అది కూడా మనకి 3 సంవత్సరాల నుంచి పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ పూర్తి చేయబోతున్నాం అని స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి అది కూడా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 డేస్లోనే 2 డేస్లోనే దీనికి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నామని ఈ యొక్క చైనా దేశం వెలువడించడం అయితే జరిగింది. ఈ యొక్క చైనా దేశానికి సంబంధించినటువంటి సినోవాక్ ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ పేరేంటి అంటే సినోవాక్ అని చెప్పవచ్చు. ఆ యొక్క సినోవాక్ వ్యాక్సిన్ని త్వరలోనే చిన్నారులందరికీ కాకుండా ఆ దేశం మొత్తానికి కూడా కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే యొక్క చిన్నపిల్లలకు కూడా ప్రారంభించనున్నామని చెప్పి అధికారిక ప్రకటనను వెలువరిస్తూ ఈ రోజు మనకి చైనా దేశం వార్తలు. గాయస్ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క అంశాలు అనేది ఎక్కువగా మనకి అడగడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి ఒక దేశం కూడా మనకి చైనా దేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ రకాలైన ఓన్ అంతరిక్షం స్పేస్ స్టేషన్స్కి సంబంధించి కావచ్చు అండ్ రాకెట్స్కి సంబంధించి కావచ్చు ఎన్నో ప్రయోగాలు చేసే సత్ఫలితాలను పొందింది అని చెప్పవచ్చు. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్షం మనకి సెల్ఫ్ అంతరిక్షం అంటే ఓన్గా వారిగానే ఒక అంతరిక్ష సెంటర్ని స్థాపించుకోవాలని చెప్పి పూనుకున్నటువంటి దేశం ఏది అంటే చైనా దేశం అని చెప్పవచ్చు. దాని కొరకు ఇటీవలే మనకి రాకెట్స్ని కూడా ప్రయోగించడం అనేది జరిగింది. అండ్ అందులో ఒకటి సక్సెస్ అయ్యి
మళ్ళీ భూమిని చేరింది అని చెప్పి తరువాత మరలా మరొక రాకెట్ని పంపించడం అనేది. సో ఈ విధంగా ఆగకుండా కంటిన్యూస్గా వారి యొక్క ప్రయోగాలను సాగిస్తూ దాని పట్ల విజయాలను పొందుతున్నటువంటి దేశంగా మనకి చైనా తరచూ వార్తలు నిలుస్తుంది. సో చైనా దేశానికి సంబంధించిన వస్తున్న అంశాల పట్ల కావచ్చు, ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించి ఇటీవల కాలంలో మనకి ఫస్ట్ వ్యాక్సిన్ వార్తలో నిలిచింది. అండ్ అదే వచ్చిన ఒక 2-3 డేస్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 వీక్లోనే మనకి ఈ యొక్క సెకండ్ వ్యాక్సిన్కి సంబంధించి అధికారికంగా కూడా మనకి పర్మిషన్స్ అనేది తీసుకొని వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క సినోవాక్కి సంబంధించి లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి ఎమర్జెన్సీ పర్మిషన్ తీసుకొని పేద దేశాలు ఎవరైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలకు ఉచిత సరఫరాను చేయనున్నటువంటి దేశంగా మనకి చైనా పేరు ప్రఖ్యాతులు పొందింది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి అంశాలు అయితే ఇటీవల కాలంలో చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈరోజు ఈ యొక్క సినోవాక్ వ్యాక్సిన్ని చిన్న పిల్లల కొరకు కూడా ప్రారంభించి ఈ యొక్క దేశం మనకి వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు, సినోవాక్. సో అతి పిన్న వయసుకు వారికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అని చెప్పి ఒక ప్రక్రియ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఒక డ్రగ్ వార్తలు ఇచ్చింది. సో డ్రగ్స్కి సంబంధించి కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇప్పటి వరకు కూడా మనం 3 డ్రగ్స్కి సంబంధించి అంశాలను డిస్కస్ చేసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే కోవిడ్కి సంబంధించినవే అని చెప్పవచ్చు. కేవలం కోవిడ్కి మాత్రమే తయారు చేసినటువంటి ఒక డ్రగ్ అనేది ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఇటీవల కాలంలో ఒక్క డ్రగ్ని మాత్రమే కేవలం కోవిడ్ కోసం మాత్రమే తయారు చేసింది DRDO సంస్థ వారు అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనం వార్తలు చూసాం. అటువంటి అంశాలు ముఖ్యంగా మెడిసిన్స్కి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు, నూతనంగా వస్తున్నటువంటి మందులు కానీ, వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, ఇటువంటి అంశాల పట్ల ముఖ్యంగా మెడికల్ అనాలసిస్కి సంబంధించి ఏ అంశాలు అయితే వస్తున్నాయో తరచూ వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మనకి యొక్క డ్రగ్స్కి సంబంధించి ఏవైతే కరోనా వ్యాధికి పడకుండా ఆ యొక్క కరోనా వ్యాధి నుంచి సంరక్షించేటువంటి అంశాలు ఉంటాయో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకు ఒక డ్రగ్ వార్తలు నిలిచిందని చెప్పాము. అది ఏంటి అంటే నిక్లోసమైడ్ అని చెప్పి ఒక డ్రగ్ మనకి వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యాంటిలిమెంట్ డ్రగ్ అని చెప్పవచ్చు. సో యాంటిలిమెంట్ డ్రగ్ మన శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వైరస్ నైనా సరే చంపివేయగలిగినటువంటి పవర్ని కలిగినటువంటి ఒక డ్రగ్ అని చెప్పవచ్చు మనకి ఈ యొక్క నిక్లోసమైడ్. సో ఈ యొక్క నిక్లోసమైడ్ డ్రగ్ అనేది మన శరీరం లోపల ఎటువంటి వైరస్ అయినా సరే ప్రవేశించినప్పుడు సో దానిని చంపేటువంటి అంటే దాన్ని సంహరించేటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉన్నది ఆ యొక్క డ్రగ్కి ఆ యొక్క వాల్యూ అనేది మనకు ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క డ్రగ్కి సంబంధించి ఈ రోజు మనకి ఒక సంస్థ నిలిపినటువంటి ఒక అంశం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నికోసమైడ్ డ్రగ్ అనేది కరోనా వ్యాధికి సంబంధించిన వైరస్ పైన అద్భుతంగా పనిచేస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈ రోజు ఒక సంస్థ వెలువరిస్తూ వార్తలో నిలిచింది. సో కరోనా పైన అత్యున్నతంగా పనిచేస్తుంది అని చెప్పి CSIR అని చెప్పి ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క సంస్థలకు సంబంధించి అంశాలు వస్తున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ చాలా ఇంపార్టెంట్ మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పి ఒక సంస్థ మనకి దీన్ని వెలువరిస్తూ వార్తలు ఇచ్చింది. సో ఈ యొక్క కరోనా వైరస్ ఏ వైరస్ పైలానే కాదు కరోనా వైరస్ పైన కూడా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది, అందుకు ప్రూఫ్స్ ఇవే అని చెప్పి ఈ రోజు మనకి యొక్క CSIR వారు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. మనకి ఈ యొక్క CSIR సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పవచ్చు. ఇటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు అనేది మనకు వార్తలు నిలుస్తున్నప్పుడు అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క డ్రగ్కి సంబంధించి నిక్లోసమైడ్ డ్రగ్కి సంబంధించి ఒక సంస్థ వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి డ్రగ్కి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్. సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మనకి ఈ రోజు వార్తలు నిలిచే చాలా ఇంపార్టెంట్. మనకి దీన్ని వెలువరించేటువంటి సంస్థ ఏదంటే ఈ యొక్క యూనివర్సిటీ అనేది మనకి దీన్ని వెలువరించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి టోటల్గా మనకి 100s ర్యాంక్స్ అనేది వెలువరించడం అయితే జరిగింది. సో ఈ యొక్క 100s ర్యాంక్స్లో మనకి ఎంత ర్యాంకింగ్ అనేది వచ్చింది అండ్ ఏ దేశాలు టాప్ ర్యాంకింగ్లోకి నిలిచాయి వాటికి సంబంధించి ఈ రోజు మనకి టైమ్స్ అని చెప్పే ఒక యూనివర్సిటీ దీన్ని వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించి వరల్డ్ ర్యాంకింగ్స్కి తీసుకుంటే దీంట్లో మనకి టాప్
3 ప్లేసెస్లో ఉన్నటువంటివి తీసుకుంటే మనకి ఏంటి అంటే ఐఐఎస్సి బెంగళూరు, చాలా ఇంపార్టెంట్ మనకి ఇండియన్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఒక ఎప్పుడు తరచూ కూడా మనకి వార్తలు వస్తున్నటువంటి టాప్ ప్లేసెస్లో నిలుస్తున్నటువంటి ఒక యూనివర్సిటీ ఏది అంటే మనకి ఐఐఎస్సి బెంగళూరు అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఐఐటి రోపార్. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి స్మోక్లెస్ క్రిమేషన్ ఇటువంటి ఎన్నో ప్రక్రియలను ఎన్నో స్కీమ్స్ని ప్రారంభించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐఐటి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ వారు ప్రవేశపెట్టారు. సో వారు మనకి ఈరోజు సెకండ్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఐఐటి రోపార్ అనేది ఎక్కడ ఉంది అంటే పంజాబ్ రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అంటే ఏంటి అంటే ఐఐటి ఇండోర్. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ అనేది మనకి థర్డ్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ విధంగా మన ఇండియాకి సంబంధించి చూసుకుంటే మనకి బెంగళూరు అని చెప్పవచ్చు, ఐఐటి రోపార్ పంజాబ్ అండ్ ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్. అండ్ ర్యాంకింగ్స్ పరంగా తీసుకుంటే దీని యొక్క ర్యాంకింగ్ వచ్చేసరికి 37th ప్లేస్ అని చెప్పవచ్చు ఐఐఎస్సి. అండ్ ఐఐటి రోపార్ వచ్చేసరికి 55 అని చెప్పవచ్చు. అండ్ ఐఐటి ఇండోర్. సో ఈ విధంగా మనకి బిలో వాల్యూస్ని కలిగి ఉన్నటువంటి ఒక ఐఐటి యూనివర్సిటీస్ అనేది మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఇవి మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి ఐఐటీస్కి సంబంధించి. ఇది మనకి ఈ యొక్క సంస్థ వెలువరించినటువంటి ఐఐటీస్ యూనివర్సిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఈ రోజు వచ్చేసరికి సంజీవ్ కోహ్లీ గారు. సో సంజీవ్ కోహ్లీ గారు ఒక దేశానికి రాయబారిగా నియమితులై వార్తలు నిలిచారు. సో ఇటీవల కాలంలో చూస్తున్నాం మన యొక్క రాయబారులకు సంబంధించినటువంటి అంశాలు కనుక వస్తే వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో సంజీవ్ కోహ్లీ గారు రాయబారిగా నియమితులై వార్తలు నిలిచారు. ఏ దేశానికి అంటే సెర్బియా దేశానికి. సో ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా ఈ యొక్క రాయబారులకు సంబంధించిన అంశాలు చూసాం. అండ్ ఇటీవల మనం చూసాం మన యొక్క ఇండియాకి సంబంధించినటువంటి ఒక రాయబారి మరణించడం అనేది జరిగిందని చెప్పి కరోనా బారిన పడి. సో ఆ విధంగా తీసుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి మరొక రాయబారి నియమితులై వార్తలు నిలిచారు. సంజీవ్ కోహ్లీ గారు సెర్బియా దేశానికి రాయబారిగా నియమితులై వార్తలు నిలిచారు. ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక వ్యక్తి ఎవరంటే మేరియస్ వైజర్. సో మేరియస్ వైజర్ అనే వ్యక్తి ఏ యొక్క క్రీడకు అధ్యక్షులుగా నియమితులయ్యారు అని చెప్పి అడగడం అయితే జరుగుతుంది. దేనికి అంటే మనకి ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ అని చెప్పి ఒక క్రీడకు సంబంధించి ఈ రోజు వీరు ఉన్నతమైనటువంటి అధ్యక్ష పదవిని చేపట్టి వార్తలు నిలిచారు. అండ్ చాలా ఇంపార్టెంట్ మనకి వీరే బుడాపెస్ట్. సో బుడాపెస్ట్ అని చెప్పి దీని యొక్క ప్రధాన కార్యాలయం యొక్క ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బుడాపెస్ట్ అని దగ్గర ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో గాయస్, ఈ రోజు మనం వార్తలు నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ మరియు వార్తలు నుంచి వ్యక్తులకు సంబంధించిన అంశాల గురించి చూడడం అయితే జరిగింది. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ గురించి అండ్ ముఖ్యంగా యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.